హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మానవునితో సహా సమస్త ప్రాణులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటాయి కదా. వాళ్ళ జీవిత లక్ష్యం భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే సహజంగా వచ్చే ఆనందం తగ్గిపోయి బాధ, దుఃఖం కలుగుతాయి. జీవిత లక్ష్యానికి అనుగుణంగా జీవించడమే జ్ఞానం. అంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో అది తెలుసుకొని దానికోసం మీరు కృషి చేయడమే కరెక్ట్ అనమాట. మిమ్మల్ని ఒక నాలెడ్జబుల్ పర్సన్గా చేస్తున్నది. ప్రతి వ్యక్తి తన అవసరాలను, అలవాట్లను ఈ జ్ఞానానికి అనుగుణంగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఆ కోరిక సహజంగానే కలగాలి. అంటే ఒక పనిని మీరు ఇష్టపడుతున్నారు, ఆ పని చేస్తే మీకు దాంట్లో సంతోషం లభిస్తుంది అంటే అది మీ లైఫ్ పర్పస్. అదే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, అదే మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఏదైతే మిమ్మల్ని ఆకర్షిస్తుందో అదే మీ లైఫ్ పర్పస్ అనమాట. దాంట్లోనే దాని కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని దాంట్లోనే మీరు కనుక్కున్నారంటే మీకు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు మీ లైఫ్ పర్పస్ ఏంది, ఎందుకు మీరు బర్త్ తీసుకున్నారు అని. మనం చేసే తప్పులే మన జీవితంలో కష్టాలుగా వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఎరుకతో అంటే అవేర్నెస్తో జీవిస్తూ ఆ తప్పులు మళ్ళీ చేయకూడదని నిర్ణయం తీసుకోవాలి. పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, అలవాట్ల వల్ల కానీ మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన ఇంద్రియాల ఆధీనంలో ఉండడం వల్ల మనం చేసే పనులు ఎలాంటివో తెలుసుకోలేక పొరపాట్ల సుడిగుండంలో పడి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాం. జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. అరిషడ్ వర్గాల్లో చిక్కుకుంటున్నాం. అబద్ధము, దొంగతనము, హత్య, జూదం, బలాత్కారం ఇలాంటి మహాపాతకాలు చేస్తుంటాం. దైవాన్ని మర్చిపోతాం. తగినటువంటి అంటే మనోవ్యాయామం అంటే మెడిటేషన్ అనమాట. మెడిటేషన్ ఇలాంటి సాధన, వీటి ద్వారా మాత్రమే ఇదల్లా సరిచేయబడుతుంది. మనసే వ్యక్తిని తప్పుడు దారిలోకి తీసుకువెళుతుంది. ఆ మనసే తప్పుడు పనులు చేయకుండా మార్గదర్శనం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేశారంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని అది మంచి మార్గంలోకి తీసుకొచ్చేస్తుంది. మీకు వచ్చే స్ట్రెస్, ఈ స్లీప్లెస్ నైట్స్ ఇదంతా ఎందుకు వస్తుంది? మీరు ఆలోచించకుండా చేసే పనుల వల్ల వస్తుంది. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, మెడిటేషన్ చేయాలి. దానివల్ల మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనమాట, మానసిక ప్రశాంతతో జీవించగలరు. మీరు ఏమనుకున్నా అది మీరు సాధించగలరు. ఎప్పుడైతే మీకు మానసిక ప్రశాంతత ఉంటుందో అప్పుడు మీరు ఏమనుకున్నా మీరు అది చేయగలరు, ఈజీగా చేయగలరు, కష్టపడకుండా. ఓకే, అందుకని ప్రతిరోజు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు. రెండు చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్ ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తాం. మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూస్తాం. సన్ కార్డ్ వచ్చింది, తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతూ ఉంది. మీ ఎనర్జీ జర్నీ, మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుందో చూస్తాం. యాంగ్జైటీ, చాలా యాంగ్జైటీ, స్ట్రెస్గా ఉన్నారు వాళ్ళు. ఓకే, ఒరాకిల్ ఎనర్జీస్లో ఇలా వచ్చాయి. మీ పార్ట్నర్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ ఎనర్జీ వచ్చి ప్రయాణం, ఎక్కడికో మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ కార్డ్స్లో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ కింగ్, ఎంపరర్ లెవెల్లో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. కింగ్, క్వీన్ ఇద్దరు వచ్చారు. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీ గురించిన ఫీలింగ్స్. అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. వాళ్ళతో రీయూనియన్ అయ్యింది ఇప్పుడు థర్డ్ పార్టీతో. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోతుందేమో అనుకుంటా ఉన్నారు. ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీ గురించి ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు.
మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. సి ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇప్పుడే మీరు అర్థం చేసేసుకోవచ్చు. 5 ఆఫ్ కప్స్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్ వద్దనుకొని థర్డ్ పార్టీకి వెళ్ళారు. థర్డ్ పార్టీ వచ్చి నమ్మకద్రోహం చేసింది. ఎంప్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, అంటే మీ దగ్గరికి వచ్చేదానికి మొహం చల్లక మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. మీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతూ ఉంది. డెత్ కార్డ్ వచ్చేసింది, ఎండ్ అయిపోతూ ఉంది. కానీ తన ఫీలింగ్స్ని బయటకు చెప్పడం లేదు, ఓపెన్గా చెప్పడం లేదు, ఎవరితోనూ షేర్ చేసుకోవటం లేదు. బ్యాలెన్స్గా ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ టైం యూనియన్ అయింది, కానీ అది సెట్ కాలేదు వాళ్ళకి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోతూ ఉంది. తన ఎమోషన్స్ షేర్ చేసుకోవటం లేదు, కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఎంప్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరేమనుకుంటా ఉన్నారు? మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీరు బాగా సంపాదిస్తున్నారు. మీ పార్ట్నర్ని చేస్ చేయటం లేదు. అంటే ఎప్పటికన్నా మీ వాల్యూ తెలుసుకొని మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు, కానీ మీరు చేస్ చేయటం లేదు. అవసరం లేదు కదా. ఎప్పుడైతే మీ ప్రేమలో నిజాయితీ ఉందో అప్పుడు మీరు చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రేమకి వాల్యూ ఇచ్చి వాళ్ళే మీ దగ్గరికి రావాలి. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? థర్డ్ పార్టీ చాలా స్ట్రెంత్గా ఉన్నారు. ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంత్ ఫీల్ అవుతూ ఉన్నారు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. తను చేస్తున్న రైటా రాంగ్ అని ఆత్మవిమర్శ అనేది చేసుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం. మీకు ఇంకొక కార్డు పెట్టేస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అంటే మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ జరగబోతుంది. మీ ఇద్దరిది రుణానుబంధం, అంటే రుణానుబంధం ఉంది మీకు మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. ఒరాకిల్ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం. మీ గురించి మీ పార్ట్నర్ ఏమంటున్నారు? థర్డ్ పార్టీ గురించి ఏమంటున్నారు? 2 కార్డ్స్. థర్డ్ పార్టీ గురించి 2 కార్డ్స్. ఓకే ఓకే, ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూస్తాం. ఇట్ హర్ట్స్ సో మచ్. ఏదో ఒక విషయం ఏదో వాళ్ళిద్దరి మధ్య జరిగింది, తనను చాలా బాధ పెట్టింది. ఐ వాజ్ హర్ట్ బై యూ. నీ వల్ల నేను చాలా బాధపడ్డాను అని అంటా ఉన్నారు. మీ గురించి ఏమనుకుంటున్నారు? లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్, డార్క్, డిప్రెసింగ్. ఐ మిస్ యువర్ లైట్. ఐఎమ్ ఒబేస్డ్ విత్ యూ. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది. ఓకే, అండ్ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ దగ్గర నుంచి బాగా దెబ్బ తగిలింది. అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు, కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి తలుచుకుంటా ఉన్నారు, మిమ్మల్ని తలుచుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే హార్ట్ బ్రేక్ అయ్యింది, ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే అబ్సెషన్, మీ గురించి అబ్సెషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే 2 విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియటం లేదు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే 2 విషయాల మధ్య జగలవుతున్నారు. అండ్ మీ పార్ట్నర్ మకర రాశి అయితే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని అడోర్ చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ పార్ట్నర్
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఒక బలమైన దెబ్బ తగిలింది. అందుకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చేదానికి తనకి మొహం చెల్లటం లేదు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి అబ్సెషన్లో ఉన్నారు. మీలాగా ఒక ప్యూర్ లవ్ ఇచ్చేవాళ్ళని మిస్ అయిపోయి ఇప్పుడు వేరే వాళ్ళ కోసం వెళ్ళామని ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకని మీరు మీ పార్ట్నర్కి స్ట్రెంత్ ఇచ్చేదానికి మీరు ఏం చేయాలంటే అఫర్మేషన్స్ సెండ్ చేయాలి, టెలిపతికల్ మెసేజెస్ సెండ్ చేయాలి. అంటే మీరు మీ పార్ట్నరే కావాలని మీరు అనుకుంటే, చాలామంది వాళ్ళ పర్సనే కావాలనుకుంటారు. ఎవరు న్యూ పర్సన్ అంతరే కావాలనుకోరు కదా. మళ్ళీ ఆ న్యూ పర్సన్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారేమో, చాలామంది అటాచ్ అయిపోతారు. అందుకే పాస్ట్ పర్సనే కావాలని అనుకుంటా ఉంటారు. చాలామందికి అది సోల్మేట్ కనెక్షన్ లేదా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ పర్సన్ మిస్ కాకూడదు అనుకుంటారు. అందువల్ల మీ పార్ట్నర్కి మీరు టెలిపతికల్ మెసేజెస్ సెండ్ చేయండి. నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తాను, నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇట్లాగా మీరు మెసేజెస్ సెండ్ చేశారంటే మీ పార్ట్నర్కి మానసికంగా ధైర్యం పెరుగుతుంది. మీకు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి, లేక టెలిపతికల్ మెసేజ్ వచ్చి మీ పార్ట్నర్కి సెండ్ చేయండి. దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.